పెళ్ళంటే ఫోటో కాదు, ఫంక్షన్ కూడా కాదు. నిజం చెప్పాలంటే పెళ్లి చాలా మంది ఊహించిందే కాదు. పెళ్ళంటే నీ జీవితం మొత్తం ఒకరికి అప్పగించడం అనమాట. అవును, నీ బలహీనతలు, నీ భయాలు, నీ నిజమైన రూపం అన్నీ ఒకరికి చూపించడం. ప్రేమలో ఉన్నప్పుడు అందరూ పర్ఫెక్ట్ గా కనిపిస్తారు, కానీ పెళ్లి తర్వాత నిజమైన మనిషి బయటపడతాడు. అక్కడే అసలు కథ మొదలవుతుంది. నువ్వు కోపంగా ఉన్నప్పుడు కూడా నీతోనే ఉండే వ్యక్తి, అదే పెళ్లి. నువ్వు ఫెయిల్ అయినప్పుడు కూడా నేను ఉన్నాను అని భరోసా ఇచ్చే వ్యక్తి, దాన్నే పెళ్ళంటారు. పెళ్ళంటే ఒకరోజు హ్యాపీగా ఉండడం కాదు, కొన్ని రోజులు ఏడ్చినా మరుసటి రోజు మరలా కలిసి నిలబడడం. ఇది లవ్ స్టోరీ కాదు, ఇది రియల్ స్టోరీ. ఇక్కడ ఈగో ఉంటే రిలేషన్షిప్ చచ్చిపోతుంది, అర్థం చేసుకుంటే రిలేషన్షిప్ బలపడుతుంది. పెళ్ళంటే నిన్ను నేను మారుస్తానని కాదు, నిన్ను నేను అర్థం చేసుకుంటాను అని చెప్పడం. చివరిగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పెళ్లి స్ట్రాంగ్ అవ్వాలంటే ప్రేమ ఒక్కటి మాత్రమే సరిపోదు. రెస్పెక్ట్, ట్రస్ట్, సాక్రిఫైస్, ఇవే ఫౌండేషన్. పెళ్లి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.